హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ వరల్డ్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే మన తెలంగాణలో ఎక్కువగా చేసుకునే రెసిపీ టమాటా రొయ్యల కర్రీ. ఫస్ట్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రొయ్యలని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి అండ్ అది కొంచెం వేగాక అందులో టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్ ఆర్ చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది టమాటా ఉడికిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మన టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని నెక్స్ట్ ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా మనం కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.